పుష్కర కాలం క్రితం ఆ ప్రాంతం పచ్చటి పొలాలు స్వచ్ఛమైన గాలితో కలకళ్లాడింది. అభివృద్ధి పేరిట థర్మల్ ప్లాంట్ రాకతో క్రమేపీ మసకబారింది. సమీపంలోని పోర్టు వారి కష్టాలను రెట్టింపు చేసింది. పీల్చే గాలి కలుషితమైంది. కూడు గూడు నీరు అనే తేడా లేకుండా బూడిద కమ్మేసింది. గ్రామాల్లో అనారోగ్యం ప్రబలింది. తమను తరలించాలన్న వారి వేదన అరణ్య రోదనగానే మిగిలింది. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలోని నేలటూరు బూడిదూరుగా మారిన దుస్థితిపై ఈటీవీ కథనం. సొంత ఊరు వదిలిపోమ్మంటే ఎవరైనా తల్లడిల్లిపోతారు. కానీ నెల్లూరు జిల్లా ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలంలోని 7 గ్రామాల ప్రజలు పుష్కర కాలంగా తమ ప్రాంతాల్ని తరలించాలని వేడుకుంటున్నారు. భారీ థర్మల్ విద్యుత్ ప్లాంటు, సమీపంలోని పోర్టు వల్ల నిత్యం దుమ్ము, బూడిదతో కాలుష్య కోరల్లో మగ్గిపోతున్నామని వాపోతున్నారు. ఆఖరికి తినే తిండి, తాగే నీరు బూడిదమయమవుతోందని వాపోతున్నారు. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బూడిదలు వచ్చి ఊర్లో పడుతుంది. దీనివల్ల మేము షిఫ్టింగ్ అడిగినాము. అడగడం ఇది దాదాపుగా 2012 నుంచి అడుగుతూనే ఉన్నాం. అప్పటి నుంచి షిఫ్టింగ్ చేస్తానంటున్నారు కానీ షిఫ్టింగ్ కావట్లేదు. దానివల్ల ఈ కాళేశ్వరం వల్ల ఈ జబ్బులు వ్యాధులు మొత్తం రావడం వల్ల జనాలు నష్టపరంగా జరుగుతుంది. ఈ యజమానులు అడిగితే ఏం సమాధానం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా అట్నే ఉంది. ఫ్లైయాష్ వల్ల చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మా ఊర్లో చిన్నపిల్లలకి ఇష్యూస్, హెల్త్ ఇష్యూ వస్తూ ఉంది. అలాగే ఎల్డర్స్కి హెల్త్ ఇష్యూ వస్తూ ఉంది. సో చాలా మందికి లంగ్ ఇష్యూ అంతా వస్తుంది అనమాట. సో అది ప్రతి ఇంట్లో ఫుడ్ మీద కూడా యాష్ ఉంటుంది అనమాట. చాలా సఫర్ అవుతా ఉన్నాము. సో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాండ్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది. సో వీటన్నిటికీ ఏంటంటే మా ఊరిని త్వరగా షిఫ్ట్ చేయించాలి. సో చాలా గవర్నమెంట్ మారినాయి. సో ఏ గవర్నమెంట్ మారినా కూడా ఏంటంటే మేము షిఫ్ట్ చేస్తూ ఉంటాం కానీ ఎవరు కూడా ఏం సొల్యూషన్ ఇవ్వట్లేదు. గత 12 సంవత్సరాల నుంచి షిఫ్టింగ్ అని చేస్తారని చెప్తా ఉన్నారు. ఇంతవరకు చేయలేదు. ఊర్లో వసతులు కానీ, చెట్లు కానీ, ఇల్లు కానీ ఎలాంటివి బాగులేవు. ఆ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే నీళ్లు, ఉప్పు నీరు అంతా ఇంట్లో పైన పడుతుంది. మనం బట్టలు అరుసుకునే బట్టల మీద, చెట్ల మీద వాటరు అంతా పొల్యూషన్ అయిపోయి వాడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలతో గ్రామాల్లోని ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము, బూడిదని నియంత్రించాలని పరిశ్రమ నిర్వాహకులను కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 12 ఏళ్లుగా తమ గ్రామాల్ని తరలించాలని వేడుకుంటున్నా ఏ ప్రభుత్వం తమ మొర ఆలకించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కాలనీలు నిర్మిస్తామన్న హామీని నిలబెట్టుకుని తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఏపీ జనక వేసి నీళ్లు కింద బొక్కలు పడిపోయి పైపు లైను ఊరంతా ఉప్పు నీళ్లు అయిపోయింది. సముద్ర నీళ్లు ఈ నీళ్లు ఒకటే అయిపోయింది. తాగేదానికి ఇబ్బందిగా ఉంది. 3 ప్లాంట్లు ఉంది కానీ నీళ్లు అందుబాటు కావట్లేదు. ఈ పొల్యూషన్ వచ్చి నీళ్ళంతా వదిలి కెనాల్లో వదిలి అన్ని సముద్రంలో కలిసి చేపలు ఏమో ఏటలేదు. ఖాళీగా ఉన్నాము. మాకు ఉద్యోగాలు ఈ ఊరు షిఫ్టింగ్ చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యమే చెడిపోతుంది ఈ పొల్యూషన్ వల్ల. ఎందుకు చెడిపోతుందో కూడా ఎవరికి తెలియకుండా దినదినాభివృద్ధి పొల్యూషన్ పెరుగుతూనే ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఇప్పుడు మేము మ్యాప్లో చూస్తే 165 అబోవ్ ఉంది. ఇంకా మనం ఇక్కడే ఉంటే అది డేంజర్ జోన్లోకి పోయే పరిస్థితి ఉంది. దాని ద్వారా మేము మా కోరిక మీడియా ద్వారా మీరు సీఎం గారికి మీరు చేరవేస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కంపెనీలు వచ్చి పడి నీళ్ళు బాగా లేకుండా అన్ని జబ్బులు, నీళ్ళన్నీ ఉప్పు నీళ్ళు ఎట్ట పని పోయేందుకు లేకుండా అంత గిడ్డలు ఆరేసిన అన్న బూడిదొచ్చి పడతా ఉంది. నీళ్ళే బాగలేదు, తాగేందుకు లేదు. ఆ తాగడం వల్ల మోకాల నొప్పులు, చేతుల నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేస్తుంది. కిడ్నీలు పేలి ఆసుపత్రికి పోతున్నాం. అందరూ ఒకరు మార్చి ఒకరు పోతా ఉన్నారు. ఈ ఊరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు.